దానికి ఏడ్చేదాన్ని. బాధపడేదాన్ని. ఇప్పుడు ఎంత పెద్దదన్నా గూడా ఏమి లేదు. ఎందుకంటే వాళ్ళు ఎందుకన్నారనే విషయం నాకు తెలిసిపోయింది. వాళ్ళ క్యారెక్టర్ అది. సో, వాళ్ళు అలానే బిహేవ్ జేస్తారు. మన క్యారెక్టర్ అది గాదు గదా! సో, నేనెందుకు బిహేవ్ చేసేది? వాళ్ళకి తెలీదు. సో, నాకు తెలిసింది. నాకర్థమైంది. సో, ఓకే అనుకుంటే అయిపోయింది అంతే. సమస్య లేదాడ. మౌనంగా ఉంటే అయిపోయింది. వాళ్ళన్నది అనేసిర్రు అయిపోయింది. సో, దాన్ని అంతా రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. మనం మామూలుగున్నామనుకో, వాళ్ళు 4 సార్లు అంటారు. "అయ్యో! ఈ అమ్మాయి సైలెంట్‌గుందే నేనేమన్నా." వాళ్ళు మామూలు ఫ్రెండ్‌షిప్‌గా మాట్లాడతారు. అదే వాళ్ళు తిట్టి, మనం తిట్టి, వాళ్ళు తిట్టి, గందరగోళమయ్యి, రిలేషన్స్ బ్రేక్ అయితది. దానివల్ల ఎవడికి వాళ్ళకి ఉపయోగం లేదు. మనకు ఉపయోగం ఏం లేదాడ. సో, నాలో మాత్రం ధ్యానం లేకొచ్చినాక ఆ డిఫరెన్స్ మా పిల్లలు గూడా అంటారు. "మమ్మీ అంతకుముందు ఊరికే నోరు పారేసుకునేదాన్ని. వాళ్ళు అన్నారని నువ్వు అనేసేదానివి." సరే